హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియోలో మనకి ఇంటర్లింక్ నుంచి మెయిన్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇంటర్లింక్ మైనింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. అది ఎప్పటి నుంచి స్టాప్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అలాగే మనకి ఇప్పటి వరకు ఇంటర్లింక్లో ఎన్ని అయితే ఐటీఎల్జీ మైన్ అయినాయి, అలాగే ఇంకా ఎన్ని మైన్ అవ్వాల్సినవి ఉన్నాయి, అలాంటి డీటెయిల్స్ అన్నీ మనకి రావడం జరిగింది. సో దీంతో పాటు మనకి ఓటీసీ మార్కెట్ అనేది ఎప్పుడొస్తుంది, అలాగే లిస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, మిస్ అవ్వకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అందరూ జాయిన్ అవుతే మీకు అప్డేట్స్ అనేది ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుంది. సో ఒకసారి అందరూ జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో నెక్స్ట్ చూడండి, మనం ఇప్పుడు ప్రజెంట్ ఐటీఎల్జీ గురించి మాట్లాడదాం. చాలామంది ఏంటంటే క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రజెంట్ ఎన్ని ఐటీఎల్జీ మైన్ అయినాయి, ఇంకా ఎంత మైన్ అవ్వాల్సినవి ఉన్నాయని కామన్ క్వశ్చన్స్ చాలామంది అడగటం జరిగింది. సో దీనికోసం ఒక క్లారిఫికేషన్ అయితే టీం నుంచి రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఐటీఎల్జీ గురించి మాట్లాడుతున్నాను. ఐటీఎల్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఎల్జీ, ఈ ఐటీఎల్జీ యొక్క టోటల్ సప్లై మీ అందరికీ తెలిసిందే కదా, 100 బిలియన్. ఈ 100 బిలియన్లో ప్రజెంట్ మైన్ అయినాయి అంటే మన యొక్క అందరూ యూజర్స్ అందరూ కలిసి మైన్ చేసిన కాయిన్స్ ఎంత అంటే 36 బిలియన్ కాయిన్స్ అయితే అందరు యూజర్స్ కలిసి మైన్ చేశారు ఇప్పటి వరకు. సో ఇంకా ఎంత ఉంటుంది రిమైనింగ్, 64 బిలియన్ ఉంటుంది కదా. ఈ 64 బిలియన్లో 20 బిలియన్ అనేది కోర్ టీమ్కి ఎలకేషన్ ఉంది. అంటే కోర్ టీమ్కి ఎలకేషన్ 20 బిలియన్ అంటే ఇంకెంత రిమైనింగ్ 44 బిలియన్ ఉండాలి. ఈ 44 బిలియన్ ఇంకా రిమైనింగ్ మనం అందరం కలిసి మైన్ చేయడానికి ఈ 44 బిలియన్ కాయిన్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది 100 బిలియన్లో మొత్తం ఎలకేషను. అలాగే ఈ టీమ్ ఎలకేషన్ 20 బిలియన్ ఉంది కదా. ఈ 20 బిలియన్ అనేది టీమ్ వాళ్ళు డెవలప్మెంట్ కోసం లేదా ఫౌండేషన్ ఇలాంటి అన్నిటి కోసం యూటిలైజ్ చేస్తారు, లేదంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం. సో వాళ్ళ కోసం 20 బిలియన్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి మైన్ అయినవి ఎంత అంటే 36 బిలియన్. మనం మైన్ చేసుకోవడానికి ఇంకా ఉన్న కాయిన్స్ ఎంత అంటే 44 బిలియన్ కాయిన్స్ అయితే ఉంది. ఇది మొత్తం ఐటీఎల్జీ. నెక్స్ట్ ఏంటంటే ఐటీఎల్ ఉంది కదా. ఐటీఎల్ అనేది మనకి మొత్తం 10 బిలియన్. ఈ 10 బిలియన్లో 5 బిలియన్ మాత్రమే మనకి కమ్యూనిటీకి, ఇంకొక 5 బిలియన్ వచ్చేసి టీమ్ వాళ్ళకి. సో ఈ ఐటీఎల్ రావాలంటే మీ అందరికీ తెలిసిందే కదా, వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేకింగ్ కానీ డిస్ట్రిబ్యూట్ కానీ ఇలాంటి ఆప్షన్ ద్వారా మనకి ఐటీఎల్ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. కేవీ గారి నుంచి ట్వీట్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఏం చెప్తున్నారంటే, ప్లీజ్ నోట్ దట్ వన్స్ ద ఓపెన్ మైన్నెట్ ఈజ్ లాంచ్డ్ ఆఫ్టర్ ద ప్రైవేట్ మైన్నెట్, మైనింగ్ అండ్ గ్రూప్ మైనింగ్ విల్ నో లాంగర్ బీ అవైలబుల్ అని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఏం చెప్తున్నారంటే, మనకి ఏదైతే ప్రైవేట్ మైన్నెట్ వస్తుందో ఈ ప్రైవేట్ మైన్నెట్ అనే మ్యాక్సిమం ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్లో రావచ్చు. ఈ ప్రైవేట్ మైన్నెట్లో ఏముంటుందంటే ఓటీసీ మార్కెట్ అనేది రాబోతుంది. ఓటీసీలో మన యొక్క టోకెన్స్ ఐటీఎల్జీ అలాగే ఐటీఎల్ సెల్ చేసుకునే బై చేసుకునే ఛాన్స్ అయితే ఈ ప్రైవేట్ మైన్నెట్ అంటే ఓటీసీలో ఉంటుంది. ఈ ఓటీసీ మార్కెట్ అయిపోయిన తర్వాత అంటే ఈ ప్రైవేట్ మైన్నెట్ కంప్లీట్ అయిపోయి ఓపెన్ మైన్నెట్ వస్తుంది కదా. ఓపెన్ మైన్నెట్ అంటే ఏంటంటే లిస్టింగ్ అనేది మన యొక్క ఇంటర్లింక్ ఐటీఎల్జీ ఐటీఎల్ లిస్ట్ అవ్వటం అనేది ఓపెన్ మైన్నెట్. సో ఈ ఓపెన్ మైన్నెట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మన యొక్క ఈ యొక్క మైన్ ఏదైతే మైన్ చేస్తున్నామో ఆ మైనింగ్ అలాగే గ్రూప్ మైనింగ్ ఇంకా అవైలబుల్ ఉండదు, దాన్ని స్టాప్ చేసేస్తున్నాము అని చెప్పారు. సో అక్కడతో మనకి మైనింగ్ అనేది ఆగిపోతుంది ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో అక్కడ నుంచి. సో ఈ ప్రైవేట్ మైన్నెట్ అనేది ఈ మంత్ ఎండింగ్కి లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఓపెన్ మైన్నెట్ అంటే లిస్టింగ్ గురించి ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో అది వచ్చిన తర్వాత మీకు చెప్తాను ఎప్పుడు లిస్టింగ్ డేట్ ఉంటుంది అనేది. సో ఇదండి ప్రైవేట్ మైన్నెట్ అయితే ఎలా ఉంటుంది. వన్స్ ఇవన్నీ మనకి ఓపెన్ మైన్నెట్ అంటే లిస్టింగ్ వచ్చిన తర్వాత మైనింగ్ అయితే ఇంకా ఉండదు. అందుకనే ఇప్పటి నుంచే మీరు యాక్టివ్గా 6 times మైన్ చేసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ ఈ యొక్క ఎవరైతే బ్లాక్ చైన్లో వ్యాలిడేటర్స్ ఉంటారో ఆ వ్యాలిడేటర్స్కి మాత్రమే ఈ బ్లాక్ చైన్ అంటే బ్లాక్స్ వ్యాలిడేట్ చేసినందుకు వాళ్ళకి మాత్రమే ఐటీఎల్జీ లేదా అంటే ఐటీఎల్ ఇస్తారు. ఇక నార్మల్గా మైనింగ్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి మైనింగ్ అయితే ఉండదు, ఓన్లీ వ్యాలిడేటర్స్కి మాత్రమే రివార్డ్స్ ఉంటాయి అని చెప్పారు క్లియర్గా ఇక్కడ.
సో చూడండి, చూసుకొని మీరు కూడా రెగ్యులర్గా మైన్ చేసుకోండి. మీ యొక్క హెచ్సిఎస్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో మైనింగ్ అయితే త్వరలో ఆగిపోతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అంటే మీ డౌన్లైన్ ఉన్న వాళ్ళకి కూడా తెలుసుకోవాలి. సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు కూడా మైన్ చేస్తారు రెగ్యులర్గా. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ ఏంటంటే 2FA అనేది నెక్స్ట్ వీక్లో లాంచ్ చేయబోతున్నారు. అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది కదా. సో ఇది ఇంకొక సెక్యూరిటీ లేయర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకొక లేయర్గా ఎక్స్ట్రాగా. సో ఇది ఒక ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చాలామంది కేవైసీ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కేవైసీ అనేది అందరికీ వస్తుంది. మీరు డైలీ మైన్ చేస్తూ ఉంటే మీ యొక్క హెచ్సిఎస్ స్కోర్ని బట్టి మీ యొక్క ఏసిఎస్ ఇలాంటి అన్నిటిని బేస్ చేసుకొని మీకైతే కేవైసీ అయితే కంపల్సరీ వస్తుంది. వీళ్ళు ఏంటంటే 2 వీక్స్కి ఒకసారి స్నాప్చాట్ కూడా తీస్తున్నాడు. రీసెంట్గా ఒక స్నాప్చాట్ కూడా జరిగింది. దాని తర్వాత నుంచి ఎవరికైతే హెల్త్ మెట్రిక్స్ ఇంప్రూవ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా ఫాస్ట్గా వస్తుంది. చాలామందికి సింగిల్ మైనర్స్కి కూడా వచ్చింది. సో మీరు కూడా డైలీ మైన్ చేస్తే మీకు కూడా కేవైసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. మీ యొక్క ఏ లెవెల్ కంప్లీట్ చేశారు, అలాగే ఏ లెవెల్లో మీరు కేవైసీకి క్యూలో ఉన్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. అందరికీ తెలుస్తుంది కేవైసీ ఎంతగా అంటే చాలా ఫాస్ట్గా అవుతుందా లేదా అనేది. సో ఇదండి ఈ వీడియోలో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం. అలాగే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.